then I have to speak Kishore. about Kishore. Yes. Kishore is a best comedian అనేది I need not give certificate today because he proved himself as one of the best comedians of Telugu film industry. అతనిలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే జడ్జిమెంట్. కామెడీ చేయటం, కమెడియన్, హీఈస్ ఎ కమెడియన్ బిఫోర్ ది కెమెరా, Right. హీఈస్ సంథింగ్ ఎల్స్ ఆఫ్టర్ ది కెమెరా. ఐ బిలీవ్ ఇన్ దట్. Yes. నేను ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీన్స్ అతనితో ఉన్నాయి కాబట్టి ఆ సీన్స్లో తను చేసిన విధానం కానీ, తన హౌ హీ పేస్ అటెన్షన్ ఆర్ దాన్ని ఏమంటారు, ఆ క్యారెక్టర్ ఎడల అతను చూపించినటువంటి శ్రద్ధ, దాంతోపాటు తన వరకు తను చేసుకుని వెళ్ళిపోవటం కాకుండా డైరెక్టర్కి సహకరించడం కానీ, కో ఆర్టిస్టులు వీళ్ళతో కలిసి సీన్ పండించే విధానంలో తను చేసింది నాకు ఈ సినిమా వరకు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇది చేశాం కాబట్టి నాకు ఆ విషయం కిషోర్ బాగా నచ్చింది. Sir. కిషోర్తో బాగా నవ్వొచ్చింది కూడా ఉన్నాయి కొన్ని సీన్స్. అంటే మనం నవ్వకూడదు ఇక్కడ, చాలా కేర్ఫుల్గా ఉండాలి అనే రేంజ్కి తీసుకెళ్ళాడు. నేను జనరల్గా గబుక్కున ఎక్కడ ఏదో మనం పెద్ద కమెడియన్ కదా, నేను నవ్వితే బాగుండదు అని కొంచెం బిగుసుపోయి కూర్చుందాం అనుకున్న టైంలో ఇప్పుడు బాధాడు పెట్టి, ఏహో లాభం లేదురా బాబు అని నవ్వుతూ కట్ చెప్పిన సీన్స్ కూడా అంత బాగా చేశాడు. అదేదో సీన్ నేను చెప్పొచ్చు లేదో నాకు తెలియదు, మరి ఆయన చెప్పమంటే నేను చెప్తాను, లేకపోతే లేదు చచ్చిపోతాను అంటాడు. మా ఇద్దరి దగ్గరికి వచ్చి, నేను చచ్చిపోతాను సార్, నేను పడలేను, ఈ బాధ పడలేను సార్, చచ్చిపోతాను అని మా ఇద్దరి దగ్గర నుంచి ఒక రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. జనరల్గా మీరు చచ్చిపోతారని నా దగ్గరికి వస్తే అయ్యో మేము అసలు పట్టించుకోం, నేను చచ్చిపోతాను సార్, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతున్నా, పట్టించుకో, మేము చూస్తా అంటాం అలా. నేను చచ్చిపోతాను అంటున్నారు సార్, నమ్ము. సరే నేను రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అది బహుశా మేము ఈ నవ్వుని కట్ చేసుకోవడం కోసం 7-8 టేకులు చేసాం అక్కడ. I have to add its rhyme.